అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 13వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19వ తారీఖు జూలై నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు అనేది మనకు చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. అది ఎన్ని రాశులకు మేలు జరుగుతుంది అనేది కూడా మనం ఇవాళ చూడొచ్చు. ముఖ్యంగా ఈ వారఫలం ఏదైతే ఉందో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, శ్రవణ నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు, అలాగే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు ఉంటుందని తెలుసుకోవాలి. ఈ వారంలో గ్రహ సంచారం చూస్తే శుక్రుడు వృషభ రాశిలో, అలాగే సూర్యుడు గురువు మిథున రాశిలో, సూర్యుడు మళ్ళీ 17వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. బుధుడు ఆల్రెడీ కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుడు కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి మకర రాశిలో నుంచి ప్రయాణం చేసుకుంటూ అది మనకి మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారు. రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ స్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉంది, పరిహారాలు ఏం చేసుకోవాలో అన్నీ క్లియర్గా చెప్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా సరే జ్యోతిష్య శాస్త్రంలో పక్కాగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం మొత్తం 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేసి మీ 58 పేజీల జాతకాన్ని మీకు మీ పీడిఎఫ్ చేయడం జరుగుతుంది. దక్షిణ వేరేగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ సమస్య ఉన్నా దానికి సింపుల్గా మనం పరిహారం చేస్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి పెట్టుకున్నామండి. మీరందరూ కూడా మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ధనుసు రాశి వాళ్ళకి 13వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19వ తారీఖు జూలై నెల 2025 వరకు కానీ మనం చూసుకుంటే ఈ వారం అంతా చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అష్టమ సూర్యుడి యొక్క ప్రభావం వల్ల అదృష్టం బాగా తగ్గిపోయే పరిస్థితి, తండ్రి పెద్దల ఆశీస్సులు పెద్దగా లేకపోవడం, వాళ్ళ ఆరోగ్యం గురించి చింత, అధర్మ మార్గానికి అవకాశాలు కూడా సూర్యుడు కల్పిస్తాడు. కాబట్టి మీరందరూ సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు అన్ని కొనడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంతాన పరంగా చాలా సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు, వాళ్ళ విద్య, వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క విదేశీయానాలు అన్నీ కూడా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే బ్రహ్మాండమైన ఆరోగ్యం కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలన్నీ తొలగుతాయి మీకు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని ఖచ్చితంగా చదవాలి. లేకపోతే లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. పెళ్లి కాని వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంది. ఆ ఉద్యోగపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పడతారు. ఉద్యోగపరంగా ఎంత కష్టపడ్డా గుర్తింపు లేకపోవడం మీకు అసంతృప్తి కలిగిస్తుంది. కానీ ఉద్యోగాలు మారడానికి ఇప్పుడు అనుకూలంగా లేదు. సింహరాశి, ధనుసు రాశి వాళ్ళందరికీ వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో పర్వాలేదు, పెద్ద ఇబ్బంది రాదు. జాగ్రత్తగా చూసుకుంటే వ్యాపారం బాగానే ఉంది. ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి, సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవాలి, బుధ గ్రహానికి పరిహారం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా దాన్ని చేయాలో నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు క్లియర్గా చెప్తాను. నేను చెప్పింది చేయండి. మీ జాతకం మొత్తం 58 పేజీలు పీడిఎఫ్ చేసి పంపడమే కాదు, మీ జాతకాన్ని 20 నిమిషాలు రికార్డు కూడా చేయిస్తాను. మకర రాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు జూలై 25 నుంచి 19వ తారీఖు జూలై 2025 వరకు కానీ చూసుకుంటే ఈ వారంలో మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా అద్భుతంగా కలిసి వస్తుంది. సూర్యుడు సప్తమంలోకి వచ్చారు. అలాగే దానివల్ల కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో వాటిలో జాగ్రత్తలు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ వారంలో ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి నలుగురికి సహాయం చేసే దిశగా మీరు కనిపిస్తూ ఉన్నారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అస్సలు బాగా లేదు. కాబట్టి ఇప్పుడు తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈ వారంలో సంతానం పరంగా చూసుకుంటే మంచి పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మకర రాశి వాళ్ళకి ఆరోగ్యానికి అధిపతి బుధుడు సరిగ్గా లేడు కాబట్టి బుధ గ్రహానికి పరిహారం ఎలా చేయాలో నేను చెప్తాను.
ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు, విందులు వినోదాలు పాల్గొంటారు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, ప్రేమికులకు బాగుంది. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, తండ్రి పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ వారంలో. అలాగే మీరు ధర్మ మార్గాన్ని పాటిస్తారు. ఉద్యోగపరంగా మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో తీవ్రమైన నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రోజు కుజగ్రహాన్ని కూడా పరిహారం చేసుకోవాలి. సో మకర రాశి వాళ్ళకి ఒక కుజగ్రహం అష్టమంలో ఉండడం తప్పకుండా చేయాలి. అలాగే బుధుడి యొక్క స్థితి కొంచెం వరకు చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామం లాంటివి చెప్తాను. సూర్యుని గురించి కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ పరిస్థితి అంతా కూడా నేను క్లియర్గా మీతో మాట్లాడతాను. కుంభరాశి వాళ్ళందరికీ 13 జూలై 2025 నుంచి 19 జూలై 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి శని ఆధిపత్యం బాగుంది. ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. మంచి సమయము, మంచి పొంగు శని అంటారు. అన్ని మేలు చేస్తాడు శని. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల యొక్క చదువులు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా సాధారణంగా ఉంటాయి. మానసిక స్థైర్యాన్ని కలిగి ముందుకెళ్ళాలి. విలువైన వస్తువులు, ఆస్తులు కొనడానికి బాగుంది. తల్లి ఆరోగ్యం బాగుంది. లావాదేవీలు అన్నింటిలో కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం ఇప్పటిదాకా అంటే అంతా అయింది. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఇప్పటిదాకా బాగుంది. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే 17వ తారీఖు సూర్యుడు మారుతున్నాడో భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాస్త నిదానం అవుతుంది. ప్రేమికుల మధ్య గొడవలకి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, అలాగే తండ్రి పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్ని బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ వారం వ్యాపారంలో బాగా లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. అలాగే ఈ రాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన విధంగా పరిహారాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసుకోండి. దానివల్ల మీకు మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నన్ను కాంటాక్ట్ చేయండి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ధన ఆదాయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, కుటుంబంలో కొంత మనశ్శాంతి లేకపోవడం, పిల్లల చదువుల విషయంలో కొంత చింత ఎక్కువ ఉంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ముందుకు దూసుకువెళ్తారు. అందరికీ సహాయం చేసేందుకు ముందుకుంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్ని కొనడానికి ఎంతో బాగుంది. లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. సంతానం విషయంలో చక్కటి పురోగతికి ఉంది. వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎక్కడ ఇబ్బంది లేదు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ఈ వారంలో ప్రేమికులకు బాగుంది. అదృష్టం అనేది చాలా తక్కువ. దేని మీద కూడా డిపెండ్ అవ్వకుండా సొంత కష్టం మీద ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలని బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు బాగా కనిపిస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టం కనిపిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం ద్వారా మంచి లాభాలు సంపాదిస్తారు. బాగా కష్టపడతారు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కొరకు కానివ్వండి, లేదా కుజుడు ధనస్థానానికి అధిపతి 6వ ఇంట్లో ఉండడం కానివ్వండి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. వాటికి చక్కటి పరిహారం చెప్తాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలన్నీ పరిశీలించి మీతో మాట్లాడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం.